నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 10, 2026 నాటి అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మీనంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో. శని ప్రభావం చాలా తీవ్రంగా బలంగా ఉన్నది ఈరోజు. అయితే రాహువు మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము చంద్రుడు మీనరాశిలో ఉండడం మూలంగా భావోద్వేగాలు, దాంపత్యం మీద, కృతజ్ఞత మీద, సానుభూతి మీద, సృజనాత్మకమైన ఆలోచనల మీద ప్రభావాల్ని చూపిస్తున్నారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు, సృజనాత్మకమైన పనుల్లో అవకాశాలు రావడంతో పాటు కొంత పురోగతి కూడా గోచరిస్తున్నది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పెట్టుబడులు పెడితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అది కూడా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోండి. ఏదో ఒక రోజుకి 2 రోజులకి నెల అని కాకుండా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సంతానం పట్ల, భాగస్వామ్యం పట్ల కూడా మంచి ఆనందంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం సాధారణంగా ఉండబోతోంది. మానసిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఈరోజు మీరు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండబోతున్నారు. సానుకూలమైన దృష్టితోనే ఈరోజు మీరు ఉండబోతున్నారు. సూచన అయితే ఏంటంటే కనుక అధిక ఆత్మవిశ్వాసం వల్ల మీరు తప్పులు చేసే అవకాశం కనబడుతోంది. నేను చేయగలను, నా అంత ఇది లేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అయితే నిర్లక్ష్యం కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు తగదు. పోతే పోనీలే అన్నట్టుగా అలాంటి నిర్లక్ష్య ధోరణి ఈ రోజైతే మీరు ప్రదర్శించకండి. చెప్పదగిన పరిహారము గురు మంత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేసుకోవాలి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే బాధ్యతలు పెరగడంతో పాటు కీలకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే ఈ రోజు తీసేసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆకస్మిక ధనప్రాప్తి, ధనము 4 వైపుల నుంచి రావడము, దీంతో పాటు ధనానికి సంబంధించిన గ్రోత్ కూడా మీకు కనబడే అవకాశం కనబడుతోంది. ఖర్చులు కొద్దిగానే ఉంటాయి. అంతకన్నా పెద్దగా ఖర్చులు అనేది అది సాధారణమైన ఖర్చులే. దాని గురించి బెంగపడాల్సిన పని లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సంతానము, భార్య, భర్త వీళ్ళ మధ్య సహాయ సహకారాలు ఉండేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మానసిక స్థితి చూసినట్టయితే కనుక చాలా ఎనర్జెటిక్గా, తర్వాత ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో మెలిగే ప్రయత్నం ఈరోజు చేస్తారు. సూచన ఏంటంటే కనుక శాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఆరోగ్యానికి, మీ సొంత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి పూజ చేయడంతో పాటు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా అదనపు ఖర్చులు వచ్చి చేరుతాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక బంధువుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు పుష్కలంగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి చూసినట్టయితే కనుక స్థిరమైన ఆలోచనలు చేస్తారు. మళ్ళా దాన్ని గందరగోళంలోకి పడేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మానసిక స్థితిని అనేది కొంచెం జాగ్రత్తగా అంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఎటువంటి మాటలు, ఒప్పందాలు ఈ రోజైతే చేయకండి. తర్వాత సూచన ఆర్థిక విషయాల్లోనూ, వృత్తి విషయాల్లోనూ జాగ్రత్త పాటించుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేసుకోండి. లేదా ఏదైనా మీకు ఏదైతే చేస్తే ఒత్తిడి తగ్గుతుందో దాన్ని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా పేదలకు అన్నదానం చేయాలి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక ప్రయాణాలు, కొత్త ఆలోచనలు, విద్య, ధార్మిక కార్యక్రమాలు వీటిలో మంచి పురోగతి గోచరిస్తున్నది. ఆర్థిక పరంగా సాధారణంగానే ఉంటుంది తప్ప ఎక్స్ట్రాడినరీగా డబ్బులు రావడం కానీ, ఆర్థికంగా లాభాలు కానీ ఈ రోజైతే గోచరించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలమైన సత్సంబంధాలు ఉంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది. పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు గోచరించట్లేదు. మానసిక స్థితి చూసినట్టయితే భావోద్వేగాలు మీలో ఎక్కువగా ఈ రోజు ఉంటాయి. కృషి, దృష్టి ఈ రెండు ఈ రోజు మీకు అవసరము. సూచన అయితే కనుక మితిమీరిన ఆవేశము ఎక్కడా ప్రదర్శించకండి. మీరున్న రంగం కావచ్చు, లేదా అంటే కుటుంబంలో కావచ్చు, కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ధ్యానానికి, జపానికి సమయాన్ని కేటాయించండి. అయితే మీకు పరిహారంగా ఈరోజు విష్ణుమూర్తి పూజ చేసుకోవడము, ఆలయంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, విష్ణుమూర్తి పూజ తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.